అనుకోకుండా శుక్రవారం ముగ్గోతా అంటే శుక్రవారం వచ్చినాక చచ్చిపోయింది. ఇంకా అంతనే ఉంది ఇది పడవ. ఆ తెల్లు అట్లా కడిగిపోతుంది, ఆ రాయి అట్లే ఉంది. భూమి కూడా చెరి సామాను నీకెంత ఉందో నాకు అంత కావాలంటానంటే న్యాయం జరగనిస్తలేరు, తుననిస్తలేరు. షెడ్డు కాడ కూడా రాళ్ళు దొబ్బిండు, షెడ్డులో పోదామంటే ఇంట్లో పోకుండా వీళ్ళు గుళ్ళు దొబ్బిండు, ఇంటికి వెళ్ళిపోదు. మా ప్రజావానికి వచ్చింది సమస్య. అక్కడ మేడంకి రాతపూర్వకంగా ఆమె కష్టాలన్నీ రాసిచ్చినాము. ఆమె భూమి పంచుకొని ఇస్తలేరు, వ్యవసాయం చేసుకొని ఇస్తలేరు, ఊర్లో బ్రతకనిస్తలేరు. పాపం ఆమెకి పిల్లలు ఉన్నారు, ఆ వ్యవసాయం ఉంది, భర్త ఏదో ఇంటిని పోసి చంపేసిండ్రు. ఒక గుడిసెలో ఇక్కడ జీవనం కొనసాగుతుంది. ఆ గుడిసె చూస్తే భయం అవుతుంది. మనం ఇండ్లలో ఉంటాం, ఊర్లలో మంచి సిటీలో ఉంటాము. అది ఎక్కడ ఏమొస్తుంది, ఏ దొంగ వస్తుంది, పాము తేలి ఏమొస్తుంది కూడా తెలియదు. ప్రాణహాని ఉంది. డోకుల లక్ష్మమ్మకైతే అస్సలు ఎక్కువ శాతం ప్రాణహాని ఉంది. న్యాయం కావాలి. మరి ఊరా ఇది, ప్రపంచమా ఇది, ఏంది అసలు? డోకుల లక్ష్మమ్మ ఇది ఏ ఊరు మీద? ఇది అడవి వెంకటపురంలో ఇంత పెద్ద సమస్య ఉన్నది. ఊరికి సర్పంచ్ ఉంటారు, విలేజ్ సెక్రటరీ ఉంటారు, మహిళా సంఘాలు ఉంటారు. ఓ మహిళ కష్టం వస్తే ఇంకో మహిళ ఆదుకోవాలి, మరి ఆర్థికంగా ఎదగనియాలి, మరి విద్యాపరంగా, ఉద్యోగంగా, వైద్యంగా ఆమెను ఆదుకోవాలి. ఆదుకునే వాళ్ళే లేరు అసలు. ఆమె ప్రపంచంలో అడవిలో ఉందా? అడవి వెంకటపురం అంటే ఒక అడవిలో మృగాల దగ్గర ఆమె జీవనం కొనసాగిస్తుందా? ఇది చాలా పెద్ద ఎత్తున పెద్ద ఇది అవుతుంది, ఇష్యూ అవుతుంది. కాబట్టి ఈమె కోసం మేము ఈరోజు మన అంబేద్కర్ సంఘం నుంచి అందరం పరమేశ్ అన్న, రమేష్ అన్న, నేను సాధ్య సికందర్, మరి మీడియా నుంచి శ్రీవల్లి, లక్ష్మమ్మకి న్యాయం కావాలి. ఒక మహిళ జీవితం కొనసాగిస్తుంది, కష్టాల్లో ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో మేము అండగా ఉంటాము, మా సంఘం అండగా ఉంటుంది, అన్న వాళ్ళు అంతా ఉంటారు. పరిష్కారం అవుతుంది. మేము ఆమెను పిలిచినాము. ఆమెను అప్పుడే ఇమ్మీడియట్గా ఆమె 6 గంటల నుంచి ప్రజావాణిలో పిచ్చి తిరిగినట్ల తిరుగుతుంటే, ఒకరేమో కోర్టుకి పొమ్మంటుండ్రు, ఒకరేమో కలెక్టర్ని కలవమంటుండ్రు, ఒకరేమో పోలీస్ని కలవమంటుండ్రు. అది కాదు, ఆమె సమస్య తీసుకొని అలా కూర్చొని రాసేటోళ్ళు కూడా ఉన్నారు. అలా పట్టి ఆమెని రాయాలి, రాసి భక్తునికి, భగవంతునికి అంబికా దర్బార్ బట్టిలాగా రాసేటోళ్ళు ప్రజలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటి మహిళలను తీసుకొని ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ పని మేము చేసినాం. ఇప్పుడు మేము మహానీయుల శోభయాత్ర మహిళా కోఆర్డినేటర్గా సాధ్య సికందర్ కానీ, మరి మా సోదరి అయిన శ్రీవల్లి కానీ, మరి పరమేశ్ అన్న కానీ, రమేష్ అన్న కానీ, మా మహానీయుల శోభయాత్ర సభ్యులందరం కలిసి డోకుల లక్ష్మమ్మకి సపోర్ట్ చేసి కలెక్టర్కి మెమోరాండం ఇప్పించినాము. 100 ఏళ్ళు నా జీవితం అమ్మ తోడు ఉండాలని, 100 ఏళ్ళు నా జీవితం మహిళల తోడు ఉండాలని, 100 ఏళ్ళు నా జీవితం అన్నల తోడు ఉండాలని. మరి మనకు ఈ యొక్క మహిళల కోసం న్యాయం వైపు తీసుకెళ్ళడానికి అడుగులు వేస్తున్నాము. మరి ఏ సమాజంలో అనగారు బిడ్డలకు ఎక్కడ కూడా న్యాయం జరిగినా మా వంతు కృషి చేస్తాము, మరి న్యాయం వైపు తీసుకెళ్తాము. తప్పకుండా డోకుల లక్ష్మమ్మకి న్యాయం జరుగుతుంది. ఎంత మంచిగా పెట్టుకున్నారు చూడు, చింతపండు, ఉప్పు, పప్పు అంతా పోయి ఎంత ముద్దుగా పెట్టుకున్నారు. ఇంత చిన్న ప్లేస్, గుడ్సే, మేము ఎంత పెద్ద పెద్ద ఇల్లులు మేము ఉండలేకపోతున్నాం. మంచు ఆమెది చాలా మంచిగా ఉంది.